హలో పిల్లలు, ఇవాళ నేను మీకు మరో మంచి కథ చెప్తున్నాను. అనగనగనగనగా ఒక ఊర్లో ఒకడున్నాడట. వాడి దగ్గర ఒక గాడిద, ఒక కుక్క ఉన్నాయి. వాటి రెండింటిని కూడా ఎప్పుడు సమంగా చూసుకునేవాడు కాదట. ఆ గాడిదతో నానా చాకరీ చేయించేవాట, బోళ్ళని బరువులు మోయించేవాట. కానీ సమంగా తిండి పెట్టేవాడు కాబట్టి గాడిదకు కానీ కుక్కకు కానీ సమంగా తిండి పెట్టేవాడు కాదట, సమంగా చూసుకునేవాడు కాదట. సాధారణంగా మనం ఒక జంతువుని పెంచుకుంటున్నామంటే ఎంత ప్రేమగా చూసుకోవాలి ఆ జంతువుని, అవునా కదా? కానీ వాడు అస్సలు సమంగా పట్టించుకునేవాడే కాదట. ఇలా ఉండగా ఒక రాత్రి ఏమైంది, వాడు పడుకున్నాక వాడి ఇంట్లోకి మెల్లగా ఒక దొంగ దూరాడట. ఆ దొంగ దూరడాన్ని ఈ గాడిద, ఈ కుక్క రెండూ చూసాయట. సాధారణంగా అలాంటప్పుడు కుక్కలు ఏం చేస్తాయి? అరుస్తాయి కదా, మురుగుతాయి కదా. కానీ ఆ దొంగను చూసినా కూడా ఈ కుక్క ఏమీ అనకుండా హాయిగా పడుకుందిట. వెంటనే అప్పుడు గాడిద అందిట, కుక్క బావా, అదేంటి దొంగ ఇంట్లోకి దూరాడు, మన యజమాని ఇంట్లోకి, నువ్వేంటి మొరగడం లేదు? మురుగు, మన యజమాని లేస్తాడు, ఆ దొంగను పట్టుకుంటాడు అని అందిట. అంటే ఆ కుక్క అందిట, ఊరుకో గాడిద బావా, ఆ యజమాని ఎప్పుడైనా మనని సరిగ్గా చూశాడా? మన కడుపు నిండా తిండి పెట్టాడా? నీ చేత ఎప్పుడు గొడ్డు చాకరీ చేయించడం, నన్ను కూడా పట్టించుకోకపోవడం, ఎప్పుడు మన చావ బాధడం, ఇది తప్పిస్తే వాడు ఎప్పుడైనా మన బాగోగులు చూసుకున్నాడా? అలాంటి వాడికి నేనెందుకు సహాయం చెయ్యాలి? నేనేం చెయ్యను, ఏదైతే అది అవ్వని అనుకొని అది హాయిగా నింపాదిగా పడుకుందిట. కానీ ఈ గాడిదకి మనసు ఒప్పలేదట. అది అనుకుందిట, పాపం ఎంతైనా మన యజమాని కదా, నేను సహాయం చేస్తాను, నేను సహాయం చేసిన తర్వాతైనా యజమాని నన్ను బాగా చూసుకుంటాడేమో అని ఆశపడిందట. ఆశపడి అది ఏం చేసిందట, ఓండ్ర పెట్టడం మొదలెట్టిందట. గాడిద అరుపుని ఏమంటారు? ఓండ్ర అంటారు కదా. ఓండ్ర పెట్టడం మొదలెట్టిందట. గాడిద అరిస్తే ఎలా ఉంటుంది? కఠోరంగా ఉంటుంది కదా, భయంకరంగా. అలాగది అరవడం మొదలుపెట్టిందట. ఈ గాడిద అరుపులకి ఆ యజమాని నిద్ర పాడైపోయిందట. వాడు చాలా చికాగ్గా లేచాడట. ఏమిటి గాడిద ఈ రాత్రిపూట ఇలా అరుస్తోంది, నా నిద్ర అంతా పాడు చేసింది వెధవ గాడిద అనుకుంటూ ఏం చేశాడట, చాలా కోపంగా బయటికి వెళ్ళేసరికి ఆ యజమాని తలుపు తీసుకొని రావడం చూసేసరికి గాడిద అనుకుందట, ఆహా యజమాని లేచాడు, ఇప్పుడు దొంగను కానీ చూస్తే దొంగను పట్టుకుంటాడు, నన్ను మెచ్చుకుంటాడు అనుకుందిట. కానీ దాని ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. ఎందుకంటే ఆ యజమాని అసలు దొంగను గమనించలేదుట. చాలా కోపంతో, వాడి నిద్ర చెడిపోయిందన్న కోపంతో వేగంగా వచ్చి అక్కడ ఒక బడితుంటే అంటే ఒక కర్ర ఉంటే ఆ కర్ర పట్టుకొని ఈ గాడిద వీపు మీద 4 దెబ్బలు వేసేట. ఆ గాడిదని శుభ్రంగా చితకబాదేట, నా నిద్రంతా పాడు చేసావనుకుంటూ. కానీ ఈ హంగామా అంతా చూసి ఆ దొంగ కూడా పారిపెట్టే, మళ్ళీ వీడు చూస్తే నాకు వాయిస్తాడు, నన్ను చితకబాస్తాడు అనుకొని ఆ దొంగ కూడా అక్కడి నుంచి పారిపెట్ట. యజమానికి మంచే జరిగింది. అసలు వాడికి దొంగ వచ్చిన సంగతి, వెళ్ళిపోయిన సంగతి కూడా తెలియదు. కానీ యజమానికి సహాయం చేసిన గాడిదకి మాత్రం బడిత పూజే. శుభ్రంగా ఆ యజమాని చేతిలో దెబ్బలే తింది. ఇక యజమాని కూడా వెళ్ళిపోయి పడుకుండిపోయట హాయిగా. ఇప్పుడు గాడిద ఏమొచ్చి మూలుగుతోందిట. దెబ్బలు తగిలే కదా బాగా దానికి, అబ్బా నొప్పి అనుకుంటూ. అప్పుడు కుక్క అన్నదిట, చూసావా గాడిద బావ, నేను అందుకే నీకు చెప్పాను అని. అంటే గాడిద అందిట, అవును కుక్క బావ, నాకే బుద్ధి లేదు, అనవసరంగా నాది కాని పని చేసి నేను దెబ్బలు తిన్నాను అని అందిట. అవునా కదా? సాధారణంగా ఇలా దొంగలు వస్తే అరిచి మొరగడం ఎవరి పని? కుక్క పని. సాధారణంగా కుక్క అరిస్తే ఎందుకు అరిచిందా ఏమిటా అని చూస్తారు కదా. కుక్క పని కుక్క చేయలేదు, ఆ పని గాడిచ్చేసి మెప్పు పొందుదాం అనుకుంది, కానీ అదే దానికి తప్పయింది. కాబట్టి ఈ కథలో నీతి ఏంటంటే ఎవరి పని వాళ్ళు చెయ్యాలి అని. ఇంకో నీతి కూడా ఉంది, అదేమిటి తెలుసా? మన కిందనున్న వాళ్ళని మనం సమంగా చూసుకోకపోతే వాళ్ళు కూడా వాళ్ళ పనిని సమంగా చెయ్యరు, అవునా కదా? ఆ యజమాని సమంగా చూసుకోలేదు కాబట్టి
ఆ కుక్క మొరగలేదు. అవునా? ఇదర్రా పిల్లలు ఇవాల్టి కథ. అయితే మీకు నచ్చిందా ఈ కథ? మళ్ళీ మరో కథతో కలుద్దామే. ఓకే, బాయ్.